కమ్మగా ఉండే పెరుగన్నాన్ని చూపిస్తున్నానండి. పులుపు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మెథడ్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు పులుపు రాకుండా ఉంటుంది. నేను దీనికి సపరేట్గా అన్నం ఏం వండలేదండి. నైట్ వండిన అన్నాన్ని మెత్తగా చేసుకున్నాను. ఒక సైడు పాలు నీళ్లు 2 స్టవ్ మీద పెట్టానండి. నీళ్లు గోరువెచ్చగా అయితే సరిపోతుంది. కుండ తీసుకోండి, కుండలో చేస్తే మీకు పులుపు అనేది తొందరగా రాదు. సో నేను మెత్తగా చేసిన అన్నాన్ని కుండలో వేసి గోరువెచ్చగా చేసిన నీళ్ళని వేస్తున్నానండి. ఒక 50 mlకి ఎక్కువ ఉంటుంది అంతే. మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. తర్వాత పాలు అనేది మీకు కావాల్సిన హీటు, అంటే మరీ మరగనక్కర్లేదు, తోడుకు ఎలా పెట్టుకుంటామో అలా అనమాట. దాంట్లో పెరుగు కొద్దిగా వేసి 2 గిన్నెల్లో వేసి తిప్పేసేయండి. ఇలా ముందే తిప్పండి, అన్నంలో పెరుగు పాలు కలపడానికి ట్రై చేయకండి. ఇలా తిప్పితే కరెక్ట్గా తోడుకుంటుంది అనమాట. దీన్ని తీసుకెళ్ళి మనం పక్కన మెత్తగా పెట్టుకున్న అన్నం ఉంది కదండి, దాంట్లో వేసేసేయండి. వేసి బాగా కలపండి. ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు మాత్రం ఈ స్టేజ్లో కలపద్దండి. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే ఉప్పు కలపండి. ఎందుకు అంటే ఏదైనా సరే ఇలా నైట్ పెట్టుకున్నప్పుడు ఉప్పు కలిపితే మనకు తేన్పులు, పులుపు, ఎదమంట ఇవన్నీ ఉంటాయన్నమాట. అదే మార్నింగ్ కలుపుకోండి, మీకు అలాంటి సిచ్యువేషన్ రాదు. ఈవెన్ ఇది నేను చెప్తోంది దోసపిండి, ఇడ్లీ పిండికి కూడా వర్తిస్తుందండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే పెరుగన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.